Good evening, guys. Welcome to Telugu Trading Zone. So, the more you learn, the more you earn. చూసుకోండి గైస్, ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఎంత లెర్నింగ్ చేస్తేనే అంత ఎర్నింగ్ చేస్తాం. లెర్నింగ్ చేయకుండా మీరు ఎర్నింగ్ చేయాలంటే మాత్రం స్టాక్ మార్కెట్లో మీకు డబ్బులు రావు. సో ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ ఎర్న్. ఓకే, రైట్. సో ఈరోజు మనం ఒక ట్రేడింగ్ సెటప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ ట్రేడింగ్ సెటప్ నేను పెట్టుకున్న పేరు బీబీసీ ట్రేడింగ్ సెటప్. సో అది ఎలా వర్కౌట్ అవుతుందో, ఎలా ట్రేడింగ్ చేయాలో మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీసీ అంటే ఏంటి, బీబీసీ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ చూడండి. బీబీసీ సింపుల్ గైస్, బీబీసీ అంటే నథింగ్ బట్ బిగ్ bullish candle or big bearish candle. So BBC అంటే సింపుల్ గా బిగ్ బులిష్ క్యాండిల్, బిగ్ బేరిష్ క్యాండిల్. సో మనకి మార్కెట్ లో రన్నింగ్ లో అంటే మార్కెట్ మిడిల్ ఇప్పుడు రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ మార్కెట్ లో మనకి బిగ్ క్యాండిల్స్ వస్తే ఎలా ట్రేడింగ్ చేయాలనేది ఈ ట్రేడింగ్ సెటప్ ఫ్రెండ్స్. ఓకే, సింపుల్ గా గుర్తుంచుకోండి. బిగ్ బులిష్ క్యాండిల్, బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు మాత్రం మనం ఎలా ట్రేడింగ్ చేయాలని మీకు చూపిస్తాం. సో ఇక్కడ చూడండి గైస్, మనకి మీరు క్రూడ్ ఆయిల్, ఈరోజు క్రూడ్ ఆయిల్ చార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, క్రూడ్ ఆయిల్ చార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది గైస్. ఫస్ట్ బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. వెంటనే మనం బిగ్ బేరిష్ క్యాండిల్ రాగానే ఇమ్మీడియట్గా మనం సెల్ చేయకుండా, ఇమ్మీడియట్గా సెల్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా బిగ్ బేరిష్ చాలా మార్కెట్ పడ్డది కాబట్టి ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బయర్స్ ఎంట్రీ అయిపోయి మార్కెట్ని పైకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇలా ఉంటుంది చూడండి గైస్, ఇలా ఉంటుంది. సో ఇమ్మీడియట్గా మీరు మార్కెట్ బిగ్ బేరిష్ క్యాండిల్ రాగానే ఇమ్మీడియట్గా సెల్ చేయకుండా ఖచ్చితంగా వెయిట్ చేయాలి గైస్. నెక్స్ట్ క్యాండిల్స్ మూవ్మెంట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి గైస్, మనకి ఈ బిగ్ బేరిష్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఆర్ బిగ్ బులిష్ క్యాండిల్స్ వచ్చినప్పుడు దాని హై, దాని లో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద మీరు డ్రా చేసుకోండి గైస్. ఇది రెసిస్టెన్స్ కింద వస్తుంది, ఇది సపోర్ట్ కింద వస్తుంది, రైట్. సో సపోర్ట్ తీసుకొని మనకి క్యాండిల్ పైకి వెళ్ళింది, బట్ సపోర్ట్ తీసుకున్న క్యాండిల్ మనకి స్ట్రాంగ్ క్యాండిల్ కాదు, స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ కాదు. ఇది స్ట్రాంగ్ కాదు, ఇది లిటిల్ బిట్ స్ట్రాంగ్, ఇది స్ట్రాంగ్ కాదు. సో ఇక్కడ మీకు మార్కెట్లో బయర్స్ ఎంట్రీ కావడానికి ఎక్కడ స్ట్రాంగ్ అనేది ఒక క్యాండిల్ మీకు ఎక్కడ రాలేదు. సో ఎప్పుడైతే మీరు ఇలా అబ్జర్వ్ చేశారో సింపుల్గా ఈ బిగ్ బేరిష్ క్యాండిల్ దగ్గర ఒక హాఫ్ ఆఫ్ ది లైన్ డ్రా చేసుకోండి. సో ఎగ్జాక్ట్ హాఫ్ ఆఫ్ ది దగ్గర నుంచి మీకు మార్కెట్ రివర్స్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత మార్కెట్ పడిపోయింది అంటే సైకాలజీ పరంగా మళ్ళీ బయర్స్ అంత మార్కెట్ వస్తుందని గ్యారంటీ లేదు గైస్. సో మ్యాక్సిమం పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎట్ ది సేమ్ టైం ఆ సైకాలజీ ప్రకారం ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాండిల్స్ మనకి ఎక్కడ స్ట్రాంగ్ క్యాండిల్స్ పడలేదు గైస్. స్ట్రాంగ్ క్యాండిల్స్ ఎక్కడ పడలేదు, బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారంటే ఎక్కడ లేదు. సో ఇవన్నీ వీక్ క్యాండిల్స్. సో మనం ఏమనుకున్నదంటే అప్పుడు ఖచ్చితంగా మార్కెట్ రివర్స్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందని హ్యాపీగా మీరు ఇక్కడ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ చేసుకొని, ఈ క్యాండిల్ హాఫ్ ఆఫ్ ది చేసుకొని అది దాన్ని మీరు రెసిస్టెన్స్ లైన్ కింద వర్క్ చేసుకోండి. రెసిస్టెన్స్ లైన్ కింద డ్రా చేసుకోండి. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది కదా గైస్, దాన్ని మీరు చేంజ్ చేసుకుని హాఫ్ ఆఫ్ ది పెట్టుకుని రెసిస్టెన్స్ కింద పెంచుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గర మీకు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా రౌండ్ అవుతుంది చూసుకోండి. ఎగ్జాక్ట్గా అక్కడ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ దగ్గర ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఉండదు, ఆల్మోస్ట్ అయితే మనకు ఒక కాంబినేషన్ కలర్ వచ్చింది. బట్ అది స్టిల్ ఇంకా మనకి స్మాల్ క్యాండిల్స్ ఉన్నాయి, బిగ్ అయితే రాలేదు. బిగ్ బేరిష్ మామూలు బిగ్ క్యాండిల్స్ అయితే రాలేదు, స్ట్రాంగ్ క్యాండిల్స్ రాలేదు, స్మాల్ క్యాండిల్స్ ఉన్నాయి. బట్ మనకు కనపడగానే హ్యాపీగా దాన్ని కాంబినేషన్ క్యాండిల్స్ అంటారు.
సో ఇమీడియట్గా మీరు దీని కింద సెల్ చేయకుండా, కాంబినేషన్ కలర్ వచ్చింది కానీ చెప్పి ఇమీడియట్ సెల్ చేయకుండా మీరు నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి గైస్. కన్ఫర్మేషన్ కోసం క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. కన్ఫర్మేషన్ కోసం క్యాండిల్ మనకి బేరిష్ వచ్చిందంటే హ్యాపీగా దానికి సెల్ చేసుకోండి. ఒకవేళ మీ ఈ ప్లేస్లో, ఈ కాంబినేషన్ ప్లేస్లో మీకు ఒక పిన్ బార్ కానీ లేదంటే ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కానీ పడ్డది అంటే హ్యాపీగా దాని కింద సెల్ చేసేసుకోండి. హ్యాపీగా దాని కింద సెల్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఆ క్యాండిల్ కింద సెల్ చేసుకున్నారో దాని స్టాప్ లాస్ ఇక్కడ వస్తుంది. స్టాప్ లాస్ అనేది మీరు ఇక్కడ పెట్టేసుకుంటారు. సింపుల్ దీనిపైన పెట్టుకుంటారు. దీని కింద ఎంటర్ అవుతారు. బేస్డ్ ఆన్ క్యాండిల్స్ గైస్. ఇక్కడ నాకు హ్యాపీగా కాంబినేషన్ కలర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను. ఎందుకు వెయిట్ చేశానంటే రీజన్ ఏంటంటే సింపుల్గా ఇక్కడ స్మాల్ క్యాండిల్స్ ఉన్నాయి, నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు. సో స్ట్రాంగ్ కోసం వెయిట్ చేశాను. మళ్ళీ బేరిష్ క్యాండిల్ పడ్డది, హ్యాపీగా నేను సెల్ చేశాను. ఒకవేళ ఇక్కడ కాంబినేషన్ కలర్ కాకుండా ఒక పిన్ బార్, ఒక స్ట్రాంగ్ పిన్ బార్ పడ్డది అంటే హ్యాపీగా సెల్ చేసుకోండి. లేదు ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడ్డదంటే హ్యాపీగా దాని కింద సెల్ చేసుకోండి. ఓకే. సో బేస్డ్ ఆన్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఈ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ దగ్గర రివర్స్ అవుతుందని ఒక ఇండికేషన్ వచ్చింది. హ్యాపీగా నేను ఇక్కడ సెల్ చేసుకున్నాను. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకున్నాను. నాకు స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. లో స్టాప్ లాస్ ఉంటుంది, హ్యూజ్ రివార్డ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నేను రెడ్ క్యాండిల్ రాగానే ఇమీడియట్గా ఎందుకు సెల్ చేయొద్దని చెప్పాను. బేరిష్ క్యాండిల్ దగ్గర రాగానే ఎందుకు ఇమీడియట్గా సెల్ చేయొద్దని చెప్పాను అంటే రీజన్ ఏంటంటే గైస్, సింపుల్ లాజిక్ గైస్. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇక్కడ సెల్ చేస్తే, బేరిష్ క్యాండిల్ కింద సెల్ చేస్తే నా నెక్స్ట్ స్టాప్ లాస్ ఖచ్చితంగా ఇక్కడ పెట్టాల్సి, నా స్టాప్ లాస్ అని ఇక్కడ పెట్టాల్సి. సో అప్పుడు నా రిస్క్ చాలా హెవీ అవుతుంది, చాలా హెవీ అవుతుంది. నేను ఏ ట్రేడ్ అయినా సరే స్మాల్ రిస్క్ తీసుకొని హై ప్రాఫిట్ రావడానికి ట్రై చేస్తాను. సో నాకు ఇక్కడ నేను ఇక్కడ నేను సింపుల్గా సెల్ చేస్తే నా రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ సెల్ చేయను. ఖచ్చితంగా రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాను, రీట్రేస్మెంట్ కోసం చేస్తాను. సో మీకు దీని సింపుల్గా ఏం చెప్పాలంటే ఎన్ చార్ట్ ప్యాటర్న్ వేస్తాను. పడ్డది మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ పడ్డది. కొంతమంది దీన్ని ఏబిసి చార్ట్ ప్యాటర్న్ ఉంటారు, ఏబిసి దట్స్. సో ఎన్ చార్ట్ ప్యాటర్న్ వచ్చారు వెయిట్ చేయాలి. రీట్రేస్మెంట్ కోసం వచ్చారు వెయిట్ చేసి ఆ రీట్రేస్మెంట్ దగ్గర కోసం అక్కడ ఏరియాలో ఏ క్యాండిల్స్ పడ్డో చూసుకొని హ్యాపీగా సెల్ చేసుకోవాలి. క్యాండిల్స్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బేరిష్ క్యాండిల్ పడ్డది అని చెప్పి ఇమీడియట్గా సెల్ చేయడము అనేది రాంగ్ అయితే, ఎందుకంటే స్టాప్ లాస్ ఫిక్స్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ సెల్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టాప్ లాస్ ఎంత ఉంటుంది సార్ గైస్? స్మాల్ ఉంటుంది. ఈ డబ్బు ఒక 3 క్యాండిల్స్ మీ టార్గెట్ యూజ్ వస్తుంది. అదే మీరు ఇక్కడ సెల్ చేశారనుకోండి గైస్, మీ స్టాప్ లాస్ ఎంత పెద్దగా ఉంటుంది, టార్గెట్ అంతవరకు పోయిందో లేదో డౌట్. ఓకే. ఎప్పుడైనా ఎంట్రీ అయ్యేటప్పుడు టార్గెట్ స్టాప్ లాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎస్పెషల్లీ బిగ్ బేరిష్ క్యాండిల్ కానీ బిగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ వచ్చేసి స్టాప్ లాస్ డిసైడ్ చేసుకుని అప్పుడు వచ్చారు. ఓకే రైట్. సో ఫస్ట్ ట్రేడ్ హ్యాపీగా నాకు ఒక ఎంతో 50 పాయింట్స్ 60 పాయింట్స్ బుక్ చేసుకుని బయటకు రైట్. నెక్స్ట్ వన్ మోర్ మనకి బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది, హ్యూజ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో నేను ఏం చెప్పాను, బేరిష్ ఇమీడియట్గా సెల్ చేయొద్దని చెప్పాను. ఫస్ట్ రీజన్ ఏంటంటే అలా సెల్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ తక్కువ ఉండదు. సో ఆ క్రైటీరియాలో ఖచ్చితంగా మనకి బిగ్ బేరిష్ క్యాండిల్ రాగానే ఇమీడియట్ సెల్ చేయకుండా నెక్స్ట్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా నెక్స్ట్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయాలి. నాకు నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది, పైకి పుష్ చేసింది, పిన్ బార్ పైకి పుష్ చేసింది. సో ఈ క్యాండిల్ పైకి పుష్ చేసింది. బట్ నేను దీనిపైన బై చేయాలనుకున్నాను, కానీ నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో ఒకవేళ బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా, నేను సెల్ చేయాలంటే దీని కింద సెల్ చేయాలి. దీని కింద సెల్ చేసి దీని కింద స్టాప్ లాస్ పెట్టాలి దీనిపైన. ఓకే, అప్పుడు పర్లేదు, స్టాప్ లాస్ అనేది కొద్దిగా మినిమైజ్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు చాలా యాక్టివేట్ కావాలి. క్యాండిల్ కంప్లీట్ అయినా పెట్టాలి గైస్. ఆర్డర్ అనేది క్యాండిల్ కంప్లీట్ అయినా పెట్టాలి. చాలా మంది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, సెకండ్ టైం వచ్చింది కదా, బ్రేక్అవుట్ అయింది కదా, ఇమ్మీడియట్గా
ఇంకా పడిపోయిద్దని పెడుతుంటాను. రాంగ్ గైస్. ఖచ్చితంగా క్యాన్ కంప్లీట్ కావాలి. క్యాన్ కంప్లీట్ అయ్యి దాని సిచ్యువేషన్ చూసుకోవాలి. సో ఈ బేరిష్ క్యాన్ కూడా మనకి అంత స్ట్రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే విక్ చాలా కింద విక్ ఉంది, పైకి పుష్ చేశారు కాబట్టి అంత స్ట్రాంగ్ లేదు. సో నేను అందుకోసం ఏంటంటే ఇక్కడ సెల్ చేయలేదు. ఒకవేళ నిజంగా ఇది బేరిష్ మంచి బేరిష్ క్యాన్ అయితే ఇక్కడ సెల్ చేసి ఇక్కడ దీని కింద స్టాప్ లాస్ సెల్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు సార్. బట్ ఇప్పుడు నా కాల్ యాక్టివేట్ కావాలి కాబట్టి నెక్స్ట్ కాల్ ఏమైంది, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, బులిష్ క్యాండిల్ వచ్చింది. బులిష్ క్యాండిల్ దాస్ సింపుల్. ఈ క్యాండిల్ పుషింగ్ చూపిస్తుంది, ఈ క్యాండిల్ పుషింగ్ చూపిస్తుంది, ఈ క్యాండిల్ సెల్లర్స్ ఎంట్రీ అయ్యారు, బట్ సెల్లర్స్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ బులిష్ క్యాండిల్ వచ్చింది. హ్యాపీగా మనకు కాంబినేషన్ క్యాండిల్ వచ్చింది. సింపుల్. సారీ, కాంబినేషన్ క్యాండిల్ వచ్చింది. ఓకే రైట్. సో మరి మనం ఎక్కడ ఎంట్రీ కావాలనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఎంట్రీ కావాలన్నది ఇంపార్టెంట్. సో 2 టైప్స్లో ఎంట్రీ కావచ్చు గైస్. మీరు దీనిపైన ఎంట్రీ కావచ్చు, మీరు ఎంట్రీ అయిపోయి దీని కింద స్టాప్ లాస్ పెట్టండి. లేదు, మనం ఇందాక ఫస్ట్ కాల్లో చేసినట్టు ఆఫ్ ఆఫ్ ది క్యాండిల్ పెట్టుకోండి. ఆఫ్ ఆఫ్ ది లెవెల్ డ్రా చేసుకొని దాన్ని రెసిస్టెన్స్ పెట్టుకొని ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో చూడండి గైస్, స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో బ్రేక్ అయిందో హ్యాపీగా దీనిపైన సెల్ చేయండి, బై చేయండి. హ్యాపీగా దీనిపైన బై చేయండి. మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారంటే హ్యాపీగా దీనిపైన పెట్టేసుకోండి చాలు. హ్యాపీగా దీని కింద స్టాప్ లాస్ పెట్టేసుకోండి. చూడండి గైస్, హ్యాపీగా ఎంత వరకు. ఓకే, సో మీరు బై ఇక్కడైనా చేయొచ్చు, ఎందుకంటే కాంబినేషన్ క్యాండిల్ వచ్చింది, కాంబినేషన్ క్యాండిల్స్ వచ్చినాయి, ప్లస్ మనకి పుషింగ్ క్యాండిల్స్ వస్తున్నాయి. ఇక్కడ మంచి పుషింగ్ క్యాండిల్ వచ్చింది, హ్యాపీగా దీనిపైన బై చేసిన మీరు హ్యాపీగా మీ టార్గెట్ ఇక్కడ దీనిపైన పెట్టుకోవచ్చు, లేదు పెట్టేసుకొని బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకుంటూ ఎంతవరకు పోతే అంతవరకు మీరు తీసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు లైవ్లో మనకు ఒక బేరిష్ క్యాండిల్ వస్తుంది గైస్, చూడండి గైస్. బిగ్ బేరిష్ క్యాండిల్, స్మాల్ క్యాండిల్ చూద్దాం. సో సింపుల్గా మీరు ఇలా ట్రేడింగ్ చేయాలి గైస్. ఎప్పుడైతే మనకి బిగ్ బేరిష్ క్యాండిల్ కానీ బిగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ మనకి రన్నింగ్ మార్కెట్లో పడ్డది అంటే, నేను చెప్పేది రన్నింగ్ మార్కెట్లో గైస్, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు కాదు, అవి మళ్ళీ వేరే సెటప్ ఉంటాయి. ఓకే, ఓన్లీ రన్నింగ్ మార్కెట్లో ఈ ట్రేడింగ్ సెటప్ యూస్ అవుతుంది. ఓకే, సో బిగ్ బేరిష్ క్యాండిల్ కానీ బిగ్ బులిష్ క్యాండిల్ కానీ మనకు వచ్చింది అంటే మనం వెమ్మటే బై కానీ వెమ్మటే సెల్ కానీ చేయకుండా నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి కానీ మీరు ఆఫ్ ది క్యాండిల్కు రీటెస్ట్మెంట్ కోసం చూసుకొని అక్కడ నుంచి సెల్ చేయొచ్చు. ఎందుకంటే ఎందుకు ఇక్కడ సెల్ చేయొద్దంటే మీకు స్టాప్ లాస్ పెద్దది, బిగ్ సైజ్ వస్తుంది. ఖచ్చితంగా ఆఫ్ ది ఇక్కడ పైకి వెళ్ళి రివర్స్ వచ్చేటప్పుడు సెల్ చేసుకోండి, నో ప్రాబ్లం. సేమ్ పైకి వెళ్ళి రివర్స్ వచ్చేటప్పుడు. సో దానివల్ల ఏంటంటే మీకు స్టాప్ లాస్ తగ్గిపోతుంది. ఇక్కడ ఏం జరిగింది, మంచిగా పైకి ఇక్కడ రీట్రేస్మెంట్ దగ్గర స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చింది. సో బయర్స్ ఎంట్రీ అయిపోయారు, హ్యాపీ బైస్ అయిపోయారు. సో మనకి ఇక్కడ కింద కాంబినేషన్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి కన్ఫర్మేషన్ కోసం, హ్యాపీ. ఇలా మీరు బిగ్ బేరిష్ అండ్ బిగ్ బులిష్ క్యాండిల్ వచ్చినప్పుడు మీరు ట్రేడింగ్ చేయడానికి ఈ ట్రేడింగ్ సెటప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇవి డైలీ వస్తాయంటే డైలీ రావడానికి ఛాన్స్ లేదు, బట్ వాళ్ళు వచ్చింది కాబట్టి ఈ ట్రేడింగ్ సెటప్ మీకు చెప్పాను. ఇది వన్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ సెటప్, ఎస్పెషల్లీ రన్నింగ్ మార్కెట్లో వస్తుంది, మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు వస్తుంది, గుర్తుంచుకోండి ఎస్పెషల్లీ. సో ఇక్కడ చూడండి గైస్, మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్స్ రీడింగ్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. హ్యాపీగా అప్ సైడ్ వెళ్ళింది, అప్ సైడ్ వెళ్ళింది, అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ ఎక్కడ మీకు స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ ఎక్కడ రాలేదు, అన్ని స్మాల్ క్యాండిల్స్ వచ్చాయి. ఓకే, అదొకటి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకు ఒక హై వెళ్ళినాక హ్యాపీగా ఆల్మోస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఈ లెవెల్ కింద రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ రివర్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ తీసుకుంటాను కనిపించింది. సో క్యాండిల్స్ కూడా వెరీ స్మాల్ క్యాండిల్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ మనకి ఒక
కాంబినేషన్ క్యాండిల్ వచ్చింది, దాన్నే ఈవినింగ్ స్టార్ అంటారు గైస్. స్మాల్ క్యాండిల్, బయర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఒక అంటే బయర్స్ ఇక్కడ మార్కెట్లో బయర్స్ లేరని ఒక డోజీ క్యాండిల్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కంటిన్యూ. హ్యాపీగా మీరు దీని కింద సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది స్టాప్ లాస్ పెద్దగా అనిపిస్తే మాత్రం మీరు కొద్దిగా ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 11 అయిపోతుంది టైం, 11:30 క్లోజ్ అవుతుంది కాబట్టి మనకి ఈ టైంలో మనం మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి. ఆల్మోస్ట్ బుక్ చేసుకుని బయటకు వస్తాయి. ఓకే రైట్. సో ఇలా మీరు బిగ్ బేరిష్ క్యాండిల్ కానీ బిగ్ బులిష్ క్యాండిల్ కానీ వచ్చినప్పుడు ట్రేడింగ్ ఇలా చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు గైస్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీ లైవ్లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్.